విజయవాడలో వైఎస్ఆర్టీఏ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులతో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. పీఆర్సీ విషయంలో సుమారుగా 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా 3వ సంవత్సరం వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పీఆర్సీని ప్రకటించాలని కానీ కనీసం పీఆర్సీ కమిషన్ వేయాలని కూడా ఆలోచించట్లా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పీఆర్సీ కమిషన్ వేసినప్పుడు దాంతో రాజీనామా చేయించినారు. రాజీనామా చేయించిన వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాల్సింది పోయి ఈ రోజు దాకా కూడా ఇంతవరకు అనుకోలే. మరి ఇప్పటి వరకు కూడా పీఆర్సీ చరిత్రలో ఇంతవరకు ఇంచుమించుగా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా పీఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడం అన్నది బహుశా ఇదే ప్రథమమై ఉండొచ్చు. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సింది పోయి 2 సంవత్సరాలు గడుస్తుంటే కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చి దాంతోనే పండగ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఈరోజు పెరుగుతున్నటువంటి రేట్లు కానీ వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా 4 డిఏలు పెండింగ్లో పెట్టడం అన్నది చాలా ఘోరమైనటువంటి విషయం. ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా దీని మీద వేదన పడుతున్నటువంటి అంశం. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 3,60,000 కోట్లు ఈరోజు అప్పు చేశారు. అంటే నెలకు దాదాపుగా 16,000 కోట్లు, రోజుకు 500 కోట్లు ఈ విధంగా అప్పు చేశారు. మీరు ఈ అప్పుతో ఒక నెలలో చేసిన అప్పు అంటే దాదాపుగా 15,000 కోట్లతో పీఆర్సీ ఇవ్వచ్చు, ఐఆర్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళకు నెమ్మదిగా ఉద్యోగస్తులకు మీరు ఇవ్వాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు చేసే అప్పులో వీళ్ళకు కేటాయించాలని, ఉద్యోగస్తులకు కేటాయించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పీఆర్సీ కమిటీ వేస్తారు, ఆ కమిటీని రద్దు చేసి ఉన్నారు. అలాగే ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు, మాకు డిఏలు ఎప్పుడు ఇస్తారని ఒక ముక్త కంఠంతో ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అంతా కూడా అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం చర్చలకు పిలవకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు దాని పాటికి అది ఉంది. అందుకోసమే ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్టీఏ తలపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో పాఠశాలలు చాలా అద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది. నాడు నేడు కింద దాదాపు 76,000 కోట్లు ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వంలో కూడా చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కూడా తీర్చిదిద్దారు. నెల రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి లేట్ అవుతుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగేది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 1వ తారీఖు జీతం పడితే రెగ్యులర్ ఉద్యోగులకు టీచర్లకు పెన్షన్లకు 2-3 తారీఖులో మ్యాక్సిమం 5వ తారీఖు లోపల పడేది. కానీ ఇప్పుడు నెల అయినా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం లేదు. మళ్ళీ 1వ తారీఖు జీతం ఇచ్చినారు, ఎవరికి ఇచ్చిండ్రు? గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందన్నారు. అసలు మీ పీఆర్సీ దిక్కులేదే. మీకు చేతనైతే అదే రివర్స్ పీఆర్సీ ఇవ్వండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందన్నారు కదా, అదే రివర్స్ పీఆర్సీని ఇప్పుడు ఇవ్వండి. మీరు 28% ఐఆర్ ఇచ్చి మళ్ళీ 23% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయండి మీకు చేత అయితే. ఏం చేసింది మీరు? గత ప్రభుత్వానికి మీరు ఏ రకంగా మంచి చేసింది చెప్పండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఉద్యోగులు అన్ని రకాలుగా మోసం చేసింది. ఉన్నటువంటి పే రివిజన్ కమిషనర్ని రాజీనామా చేయించి మా ప్రభుత్వంలో మీరెవరు, ఇంతకుముందు ప్రభుత్వం నిర్మించిన కమిషనర్ మీరు రాజీనామా చేయాలని బలవంతంగా రాజీనామా చేయించేసి అతన్ని ఇంటికి పంపించింది. తర్వాత ఇంతవరకు కూడా 3 సంవత్సరాలు అవుతుంటే కూడా మరి ఆ డ్యూ ఏదైతే పీఆర్సీ కమిషన్ డ్యూ 3 సంవత్సరాలుగా వస్తుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నట్టు కూడా మరి ఈ పే రివిజన్ కమిషన్ ఇంతవరకు అపాయింట్ చేయకుండా మేము వచ్చిన తర్వాతనే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. దాని మాట ఇంతవరకు అసలు ఎత్తట్లేదు.